హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతః. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దామండి. ఆ స్వీట్ రెసిపీ మరేంటో కాదండి, గుమ్మడికాయ హల్వా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా, ఈజీగా, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో ఉన్న ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. గుమ్మడికాయ, తురుము పెట్టుకున్న బెల్లం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, 5-6 యాలకులు. ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా గుమ్మడికాయని వీడియోలో చూపించే విధంగా పీల్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించే విధంగా చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్ తీసుకుని శుభ్రం చేసుకున్న ముక్కల్ని వీడియోలో చూపించే విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా కిస్మిస్ వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుముని వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ బాగా ఫ్రై అవనివ్వాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో? గుమ్మడికాయలో ఉన్న పచ్చివాసన అంతా పోయి వీడియోలో చూపించే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఈ స్వీట్కి ఒక మంచి కలర్ వస్తుందండి. స్వీట్ అంతా బాగా దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ. అబ్బా, ఆ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చూస్తుంటేనే కాదండి, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంది కదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతః.